సో ముఖ్యమైన పర్సన్ మనతో ఉన్నారనమాట నవకాంత్ గారు. సో మరి సార్ని అడిగి అసలు మూవీ ఎలా ఉంది, డైరెక్షన్ ఎలా ఉంది అనేది తెలుసుకుందాం. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మాకు ఈ రివ్యూ ఇస్తున్నందుకు. సో సినిమా ఎలా అనిపించింది, డైరెక్షన్ ఎలా అనిపించింది, ఏదైనా మంచి ఎమోషనల్ సీన్ అనిపించిందా, లేదంటే హార్ట్ ఫెల్ట్ అయింది అనే సీన్ ఏదైనా ఉందా? ఇది సినిమా కాదు, డాక్యుమెంటరీ ఫిల్మ్. ఓకే, అయితే అబద్ధాన్ని చాలా అద్భుతంగా చెప్పొచ్చు, నిజాన్ని చూపించడం చాలా కష్టం. ఇది మనం చాలా సినిమాలు చూసాం, మహాభారతం కానీ లేదా బాగ్ మిల్కా బాగ్ కానీ, అవన్నీ బయోపిక్స్ ఉంటాయి. వాటిల్లో ఎన్నో కల్పితాలు ఉంటాయి. ఇప్పుడు అన్నమయ్య ఇద్దరు మర్దలతో డ్యాన్స్ చేసి ఉండకపోవచ్చు, పాడి ఉండకపోవచ్చు, కానీ సినిమాలో పాడతాడు, చేస్తాడు. అట్లా జనరంజకంగా తీస్తారు, జనాలు రంజింపజేయడానికి ఫైట్లు పెడతారు, కమర్షియల్ సినిమాలాగా తీస్తారు బయోపిక్లను కూడా. కానీ ఇది ఉన్నది ఉన్నట్లుగా చూపించాలి కాబట్టి ఇది బయోపిక్ కాదు, డాక్యుమెంటరీ ఫిల్మ్ అని. కాబట్టి ఉన్నది ఉన్నట్లుగా చూపించి జనాలకు నచ్చడం అన్నది చాలా గొప్ప విషయం, అద్భుతమైన ప్రయోగం ఇది. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఫస్ట్ అనుకున్నాము 2.5 సేపు గంటల డాక్యుమెంటరీ అంటే జనాలు ఎట్లా చూస్తారా లేదా అసలు. ఎందుకంటే సినిమా అంటే ఫైట్లు ఉంటాయి, పాటలు ఉంటాయి, జోక్స్ ఉంటాయి, డైలాగ్స్ ఉంటాయి, ఎంటర్టైన్ చేస్తారు. కానీ డాక్యుమెంటరీ సినిమాని 2.5 గంటల సేపు కూర్చోబెట్టి చూపించి అందరూ అద్భుతంగా ఉంది అన్నారంటే ఇది గొప్ప విజయం. తర్వాత ఇంకేమడిగామంటే ఏ సీన్ బాగుంది. పిరమిడ్ పార్టీ గురించి పత్రి సార్ అనుకున్నప్పుడు ఎంతమంది వద్దన్నా ఎంతమంది కాదన్నా సరే నా లోపల అనిపించింది నేను చేస్తా అని చెప్పి ఆయన దిగాడు. అందరూ వదిలిపెట్టిపోయారు, ఆయన ఆగలేదు. తర్వాత ఎంతోమంది విమర్శించారు, ఆయన ఆగలేదు. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు, ఆయన ఆగలేదు. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన మనసులో అనిపించింది మనం గుడ్డిగా వెళ్ళిపోవాలి, ఎవడి ఆమోదం అవసరం లేదు అన్న పాయింట్ చాలా బాగా నచ్చింది. సో మరి మీరు ఫస్ట్ నుంచి ఈ మూవీ వర్క్లో ఉన్నారు, అందరూ తెలుసు. సో సాంగ్స్ మీకు ఐడియా ఉన్నాయా? గోరేటి వెంకన్న సంచారి సాంగ్ ఎలా అనిపించింది? సంచారి సాంగ్ హైలైట్. ప్రతి పిరమిడ్ మాస్టర్ సంచారే. పత్రిజీ జీవితం ఎలా ఉంటుందో పిరమిడ్ మాస్టర్ జీవితం అలాగే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒడు సంచారే. పాటలు అద్భుతం, స్క్రీన్ ప్లే అద్భుతం, ప్రతిదీ అద్భుతమే. పత్రిజీ జీవితమే అద్భుతం కాబట్టి సినిమా ఆబ్వియస్లీ అద్భుతం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా వివరించారు. నిజంగానే ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ అనేది అందరూ చూడలేరు, నిజంగానే కల్పితంగా ఉంటాయి ఎన్నో. కానీ మన నిజంగా కల్పితాలు కూడా చాలా ఉంటాయండి. నెగిటివ్ సైడ్ ఎక్కువగా ఉన్నా కూడా నిజాన్ని అనేది చాలా చక్కగా చూపించారు. నేను కూడా నా జీవితంలో ఆ బీబీసీలో, డిస్కవరీలో గంట డాక్యుమెంటరీ చూసా. కానీ 2.5 గంటల డాక్యుమెంటరీ ఫిల్మ్ నేను ఎప్పుడు చూడలేదు జీవితంలో. ఫస్ట్ టైం ఈరోజు చూసిన 2.5 గంటల డాక్యుమెంటరీ.